Hello my dear coders, welcome back to my channel. Hope you guys are doing good. Present ఈ వీడియోలో మనం for the role of AR calling freshers హైదరాబాద్ లొకేషన్లో హైర్ చేసుకున్న కంపెనీస్ ఏంటో చూద్దాం. Coders, the first company is Elico. Walk-ins for AR callers, fresher, Hyderabad location. Elico Healthcare Service. And time and window వచ్చి 21st Jan to 30 Jan from 2 PM to 6 PM. Contact number ఇచ్చారుగా సౌమ్య, సో షీఈస్ HR, సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కాంటాక్ట్ హర్. అండ్ కరెక్ట్గా వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి experience fresher, job location Hyderabad, Sanat Nagar. We are looking for a candidate who are having experience in AR calling, US healthcare industry, and 1 of experience, 10 vacancies, Hyderabad location, AR calling ki. Interested candidate can please share your updated resume across email ID and అదే విధంగా ఒక మొబైల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో కాల్ అండ్ వాట్సాప్ అని నెంబర్కి చేస్తే దే విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ ఈ కంపెనీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎలికో హెల్త్ కేర్ సర్వీసెస్ B91 APIE గేట్ నెంబర్ 6 సనత్ నగర్ హైదరాబాద్, నియర్ భారత్ నగర్ MMTH రైల్వే స్టేషన్, నియర్ బై ఓల్డ్ సనత్ నగర్ రైల్వే స్టేషన్. అండ్ సెకండ్ కంపెనీ వచ్చేసి ఇన్ఫినిక్స్. సో ఇమ్మీడియట్ ఓపెనింగ్ ఫర్ ఫ్రెషర్స్. సో వాయిస్ ప్రాసెస్ అంటే ఇక్కడ వీళ్ళు హైర్ చేస్తే AR కాలింగ్ ప్రాసెస్ కోసమే. అండ్ ఈ కంపెనీకి ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి Jan 21st to 23rd ఫ్రమ్ 10:30 AM to 3:30 PM. కాంటాక్ట్ నవదీప్. అండ్ వెన్యూ వచ్చేసి ఇన్ఫినిక్స్ మ్యాక్సిమస్ 2B బిల్డింగ్, 3rd floor, IT రాజా మైండ్ స్పేస్, హైటెక్ సిటీ, ల్యాండ్ మార్క్ నియర్ ది వెస్టిన్ హోటల్. అండ్ జాబ్ హైలైట్స్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ నైట్ షిఫ్ట్స్, ఎలిజిబిలిటీ ఎనీ 10+2, సో ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్స్, PG. కంపెనీ బెనిఫిట్స్ ESIC, PF, ఇన్సూరెన్స్ అయితే వీళ్ళ బెనిఫిట్ కింద వీళ్ళు యాడ్ చేస్తున్నారు ఇవి. అండ్ వేకెన్సీస్ వచ్చేసి 50 వేకెన్సీస్ అండ్ 0 to 1 year of ఎక్స్పీరియన్స్, హైదరాబాద్. శాలరీ ఏమీ డిస్క్లోజ్ చేయలేదు. అండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్రెషర్, వాయిస్ ప్రాసెస్, BPO, సెమీ వాయిస్, KPO. అండ్ కోడర్స్, దీస్ ఆర్ ది ఫ్యూ రిక్వైర్మెంట్స్ బై ది కంపెనీ. గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎబిలిటీ టు వర్క్ నైట్ షిఫ్ట్స్. సో మ్యాక్సిమం ఎయిర్ కాలింగ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఈవినింగ్ 6 PM to నైట్ ఎర్లీ మార్నింగ్ 3 AM వరకు అయితే ఈ షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి. అండ్ మెడికల్ కోడింగ్, బిల్డింగ్, AR ఆర్ క్లెయిమ్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. లొకేషన్ విల్ బి హైదరాబాద్ ఓన్లీ. వర్కింగ్ డేస్ 5 days, సాటర్డే అండ్ సండే ఫిక్స్డ్ ఆఫ్. సో కంపెనీ వచ్చేసి అరౌండ్ 2,40,000 LPA. సో శాలరీలా ఉంది. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఎనీ గవర్నమెంట్ ID, ఆధార్, పాన్, ఓటర్, ఆల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ ఎనీ 10+2, ఎనీ గ్రాడ్యుయేట్, PG. సో కంపెనీ బెనిఫిట్స్ ఆల్రెడీ మనం మాట్లాడాం, PF ఇన్సూరెన్స్ ఉంది. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు మనకి. ఫర్దర్ ఎంక్వైరీస్ కానీ క్వైరీస్ కానీ మనం క్లారిఫై చేసుకోవాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి HRకి మనం కాంటాక్ట్ అయితే దే మై హెల్ప్ అస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి R1. సో రీసెంట్ నాకు ఈ మెయిల్ వచ్చింది. సో ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ది రోల్ ఆఫ్ AR ఫాలోఅప్, R1 కంపెనీ. డియర్ క్యాండిడేట్స్, వీఆర్ హైరింగ్ ఫర్ రోల్ ఆఫ్ AR ఫాలోఅప్ ఫర్ హైదరాబాద్ లొకేషన్. అండ్ ఈ మెయిల్లో వాళ్ళు మెన్షన్ చేసిన JD వచ్చేసి రోల్ AR ఫాలోఅప్, experience, no freshers, minimum 7 months to 4 years in any domain or AR domain. So candidates who have any experience and willing to join as AR caller can apply. So మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైనా కంపెనీలో వాయిస్ కానీ సెమీ వాయిస్ కానీ నాన్ వాయిస్ అయినా మీకు ఎలాంటి జాబ్ ఉన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం 7 months ఉంటే ఈ కంపెనీలో హైర్ చేసుకుంటారు. అండ్ శాలరీ ప్యాకేజ్ బాగానే ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. అండ్ లొకేషన్ హైదరాబాద్ ఉప్పల్, R1 నర్సింగ్ కంపెనీ. వర్క్ ఫ్రమ్ ఆఫీసర్, 2-way క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ కంపల్సరీ నైట్ షిఫ్ట్ ఉంటుంది. స్కిల్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ డినైల్స్, పేమెంట్, రోల్ అప్, AR ఫాలోఅప్ ప్రిఫరబుల్. సో గైస్ మీకు కనుక కేవలం ARఏ కాకుండా వేరే జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న తప్పకుండా ఈ ఇంటర్వ్యూకి అప్లై చేసి అటెండ్ అవ్వండి. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ షేర్ యువర్ రెజ్యూమే టు గివెన్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో ఈమెయిల్ కానీ అదేవిధంగా మనకి ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అయితే దే విల్ కాల్ యూ రిగార్డింగ్ ది జాబ్ టైమింగ్స్ అని ఇంటర్వ్యూకి మెయిల్ చేయొచ్చు. సో కూడా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అసెంట్. సో వీళ్ళు కూడా హెల్త్ కేర్ సెక్టరే. సో హైరింగ్ ఫర్ AR కాలర్. సో పొజిషన్ వచ్చి 100 పొజిషన్స్. సో వీఆర్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్, హైదరాబాద్ లొకేషన్. వాక్ ఇన్ టైమింగ్స్ వచ్చేసి 11 AM to 6 PM. సో డేట్ అయితే మెన్షన్ చేయాలి. ప్రజెంట్ హైరింగ్ ప్రాసెస్ నడుస్తుంది. గ్రాడ్యుయేట్స్ 2021 to 2024. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఎట్ నైట్ షిఫ్ట్స్ అండ్ క్యాండిడేట్స్ పర్సూయింగ్ ఎడ్యుకేషన్ కుడ్ నాట్ బి ప్రిఫర్డ్. సో ఈ కంపెనీ మేజర్ రిక్వైర్మెంట్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్, సో ఫ్రెషర్. సో మీరు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ ఉన్న మీకు 2 monthsలో ఎగ్జామ్స్ అయిపోతే సో మీకు కెన్ జాయిన్ మాత్రం వాళ్ళు ప్రిఫర్ చేయడానికి కూడా. సో కంప్లీట్గా పాస్ అవుట్ అయిన వాళ్ళ హైర్ చేసుకుంటున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. లొకేషన్ వచ్చి ఉప్పల్, హైదరాబాద్. అండ్ నెక్స్ట్ లాస్ట్ కంపెనీ వచ్చేసి ఒమేగా హెల్త్ కేర్. సో హలో ఎవరీవన్, వీఆర్ హైరింగ్ ఫర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, AR మెడికల్ బిల్డింగ్, క్రెడిట్ బ్యాలెన్స్, పేమెంట్, పోస్టింగ్, ఎగ్జిక్యూటివ్, QCA. సో ఎక్స్పీరియన్స్ 1 to 4 years. సో ఇమీడియట్ to 7 days, 2-way క్యాబ్ ఇస్ ప్రొవైడెడ్. సో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారుగా HR ఆఫ్ ఒమేగా హెల్త్ కేర్. సో ఇది కూడా రిలేటెడ్ టు AR కాలింగే.
అండ్ కోడర్స్ ప్రజెంట్ అయితే ఒమేగా హెల్త్ కేర్ మల్టిపుల్ లొకేషన్స్లో జాబ్ హైరింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ నేను చెప్పిన ఈ జాబ్ రోల్ అయితే హైదరాబాద్ లొకేషన్. సో కోడర్స్ చూసారు కదా, ప్రెసెంట్ ఈ కంపెనీస్ అయితే హైదరాబాద్లో ఏఆర్ కాలర్ రోల్కి అయితే హైరింగ్ చేస్తున్నారు ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ని. అండ్ సమ్ అదర్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి, బట్ అట్లీస్ట్ ఆస్కింగ్ ఫర్ 6 months to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ ప్రజెంట్ మనకైతే మెడికల్ కోడింగ్ సంబంధించిన ఫ్రెషర్ జాబ్ రోల్స్ అయితే ఏం లేవు. సో మోస్ట్ ఆఫ్ ది ఫ్రెషర్ జాబ్ రోల్స్ అయితే చెన్నైలో, బెంగళూరు, కేరళ, నోయిడా, పూణే ఇలాంటి ఏరియా జరుగుతున్నాయి. హైదరాబాద్లో జరుగుతున్నాయి మెడికల్ కోడింగ్కి, బట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అట్లీస్ట్ 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ కొన్ని కంపెనీస్ అయితే స్పెషలైజేషన్ అడుగుతున్నాయి, లైక్ ఐపీడియాజీ, లేకుంటే సర్జరీ, రేడియాలజీ. సో ఇలా సంబంధించిన కొన్ని స్పెషలైజేషన్ సంబంధించిన రోల్స్ మాత్రం మెడికల్ కోడింగ్ హైరింగ్ నడుస్తుంది. సో ఈవెన్ నేను కూడా చాలా మంది అయితే మెడికల్ కోడింగ్ ఫ్రెషర్ జాబ్ రోల్స్కి అయితే హైరింగ్ ఎప్పుడు జరుగుతుంది చాలా చాలా ఇంట్రెస్ట్గాను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో గైస్ అది నా ఈరోజు వీడియో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఏ కంపెనీకి వెళ్తున్నా, ఇట్ ఇట్ మే బి మెడికల్ కోడింగ్ కానీ, లేకుంటే ఎయిర్ కాలింగ్ కానీ, లేకుంటే సాఫ్ట్వేర్ కానీ, ఐటీకి సంబంధించి ఏ కంపెనీకి వెళ్తున్నా, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీ గురించి కొంచెం ఎంక్వైరీ చేయండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. లైక్ గూగుల్ చేయండి, లేకపోతే మీకు తెలిసిన సర్కిల్లో ఫ్రెండ్స్ని కానీ మీ సీనియర్స్ అడగండి, ఈ కంపెనీ ట్రస్ట్ వర్తీనా, ఈ కంపెనీ నియర్స్ నుంచి మార్కెట్లో ఉంది, ఈ కంపెనీలో హైరింగ్ నిజంగా జరుగుతున్నాయా, ఈ కంపెనీలో లైక్ వాళ్ళు కరెక్ట్గా శాలరీ పే చేస్తారు లేరా, ఒకరు పే చేస్తే ఎన్ని మంత్స్ ఒకసారి పే చేస్తారు, అండ్ అందులో వర్క్ ప్రెషర్ ఎలా ఉంది, అదేవిధంగా ఈ కంపెనీ జెన్యున్ కాదని చెప్పేసి కొంచెం కొన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకొని కంపెనీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలా మంది ఏం తెలుసుకోకుండా కంపెనీలో హైరింగ్ చేస్తున్నాం, కొంచెం శాలరీ పే చేస్తాం చెప్పగానే చాలా మంది బాండ్ పెట్టి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఒక 1-2 months శాలరీ పే చేసి, తర్వాత ఒక 2-3 months శాలరీ పే చేయకుండా చాలా సఫర్ అవుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడతారు, ముఖ్యంగా హైదరాబాద్ లొకేషన్. సో ఎందుకంటే చాలా మంది గ్రాడ్యుయేట్స్ లైక్ వాళ్ళ స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక హోప్‌తో హైదరాబాద్ వస్తున్నారు, ఏదో ఒక చిన్న కంపెనీలో జాబ్ దొరకబోతుంది అని చెప్పేసి. సో అలా ఆశతో వచ్చిన వాళ్ళని కొందరు ఆసరా తీసుకొని వాళ్ళ ఏమంటారు, వాళ్ళ బలహీనతని ఛాన్స్‌గా ఆపర్చునిటీ యూజ్ చేసుకొని కొన్ని కంపెనీస్ వాళ్ళు యూనో హైర్ చేసుకొని వాళ్ళతో వర్క్ చేపించుకొని పేమెంట్ అని చేయట్లేదు. సో ఆ విధంగా కొంచెం సఫర్ అవుతున్నారు కాబట్టి మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండి మీరు ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ కంపెనీ గురించి కొంచెం రీసెర్చ్ చేసే వెళ్ళండి. ఆ కంపెనీలో జాబ్‌కి జాయిన్ అవ్వండి. మీ కమిట్మెంట్ ఇవ్వండి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి గైస్. సో అది నేను చెప్పాలనుకుంటున్నా. సో గైస్ అది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. హ్యావ్ పీస్.